సో హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ లో కళ్యాణ్ శ్రీజా బదులు ఆడబోతున్నాడు అనమాట. అసలు గెలిచాడా లేదా, ఏం టాస్క్లు అవబోతున్నాయి, ఏంటి ఈ రోజు అప్డేట్స్ మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పటికి ఇంకా ప్రోమో రాలేదు భయ్యా. ప్రోమో వచ్చినా కూడా టాస్క్ల గురించి వస్తుంది, మీకు క్లియర్ కట్ గా అప్డేట్స్ ఇస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ 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 లైక్ చేసేయండి. వీడియోని ముందు లైక్ చేసేస్తే మనం దిల్ ఖుష్ అయిపోతాం అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, శ్రీజ మళ్ళీ వెళ్ళిపోతుందా, శ్రీజ ఎలిమినేట్ అవుతుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఎస్, శ్రీజ ఎలిమినేట్ అవ్వబోవచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఏంట్రా అంటే, మళ్ళీ అన్యాయమే చేస్తారు భయ్య. శ్రీజ వెళ్ళిపోతే మాత్రం అన్యాయమే నా దృష్టిలో. ఎందుకురా అంటే, భరణి గారు నామినేషన్ లోకి వచ్చారు, ఆడియన్స్ అతనికి ఓట్లు వేయలేదు, అతను ఎలిమినేట్ అయిపోయారు. ప్రియా ఎలాగెళ్ళిపోయిందో, మనీష్ ఎలాగెళ్ళిపోయాడో, హరీష్ ఎలాగెళ్ళిపోయాడో, అతను కూడా అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పర్టికులర్ గా బిగ్ బాస్ టీం భరణినే ఎందుకు ఎంచుకొని తెచ్చారు రీఎంట్రీకి? శ్రీజ అంటే ఓకే, ఎలిజిబుల్, ఎందుకంటే ఆవిడకు ఆడియన్స్ పంపలేదు, ఆవిడ ఏవి కూడా ప్లే చేయలేదు, ఆవిడ రీఎంట్రీ కంపల్సరీ ఎలిజిబులే. కానీ భరణి గారు ఎలా ఎలిజిబుల్ నాకు అర్థం అవట్లేదు. ఒకవేళ భరణి గారు ఎలిజిబుల్ అయితే మిగిలిన వాళ్ళు కూడా అర్హులే కదా. ప్రియా కానీ, హరీష్ కానీ, మనీష్ కానీ, వీళ్ళని కూడా తేవాలి. వీళ్ళని కూడా తెచ్చి అప్పుడు ఆడియన్స్ చేతిలోకి వదిలేయాలి ఓటింగ్ పెట్టి. వీళ్ళలో ఎవరినైనా మీరు ఓటేసి ఉంచుకోండి, హౌస్ లో ఒక రీఎంట్రీ మాత్రమే ఇస్తామని చెప్పి బిగ్ బాస్ టీం అలా ప్లాన్ చేసినా పర్లేదు. మరి ప్రియా, హరీష్, మనీష్ వీళ్ళందరూ ఏం పాపం చేశారు? ఓన్లీ భరణి గారికి ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ నాకు అర్థం కావట్లే. ఒకవేళ శ్రీజ గాని వెళ్ళిపోతే కంపల్సరీ నేను అన్యాయం అనే అంటాను భయ్య. నా దృష్టిలో అది అన్యాయమే, అన్యాయమే అంతే. మీరు ఎంతైనా వాదించండి, నా దృష్టిలో అది అన్యాయమే. ఇప్పుడు ఏంట్రా అసలు ఏం జరగబోతుంది ఈ రోజు అని మాట్లాడుకుంటే, టాస్క్లు స్టార్ట్ అవుతాయి. ఏంట్రా అంటే, ఒక టాస్క్ ఉంటుంది భయ్య. ఫస్ట్ టాస్క్ ఈ రోజు జరగబోయేది. పైన ఒక షేప్ లాగా ఉంటది, దానికి ఒక స్టిక్ ఇస్తారు. ఆ స్టిక్ తో ఒక బాక్స్ ని వాళ్ళు ఇలా పజిల్ లాగా ఇలా మూవ్ చేసుకుని ఒక ప్లేస్ లో పెట్టాలి. ఇది టాస్క్. ఈ టాస్క్ లో శ్రీజ బదులు శ్రీజాయే ఆడుకుంటది, తన గేమ్ తనే ఆడుకుంటది. బిగ్ బాస్ ఇక్కడ భరణి విషయానికి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, నిన్నే హాస్పిటల్ నుంచి వచ్చారు కదా. సో భరణికి ఏం చెప్తారంటే, మీకు బాగాలేదు కాబట్టి మీ బదులు ఇంకెవరైనా ఆడుకోవడానికి మీరే ఎంచుకోండి అని అంటే, ఇక్కడ మన భరణి గారు ఎవ్వరూ లేనట్టు దివ్యాన్ని ఎంచుకుంటారనమాట. ఈ భరణి గారు ఈ దివ్య చుట్టూ, తనుజ చుట్టూ ఇక్కడే ఆగిపోతున్నారు. ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వేరే వేరే వాళ్ళని ఎంచుకోవచ్చు కదా, నిఖిల్నో లేకపోతే ఇమాన్యుల్, ఇంకెవరినైనా దివ్యాన్ని ఎంచుకుంటారు. ఈవిడ టార్చర్ అసలుకే భరించలేము, ఓవర్ యాక్షన్ ఎక్కువ ఈవిడికి. ఇంకా తనుజ ఎక్కడ దగ్గర అయిపోతుందో మళ్ళీ భరణి గారికి అని చెప్పి ఈవిడికి ఆ పొసెసివ్నెస్ అయితే కనిపిస్తుంది ప్రతిరోజు. అదైతే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకు అంత అటాచ్మెంట్ ఏంటో అతనితో అంత అటాచ్మెంట్ నాకు అర్థం అవ్వట్లేదు అసలు. అబ్బాయి తనుజది దివ్యది గోల టూ మచ్ అనిపిస్తుంది. సో దివ్యని ఎంచుకుంటారు భరణి గారు. ఇక్కడ దివ్య శ్రీజ ఆడడానికి వెళ్తారు యాక్టివిటీ రూమ్ లోకి. శ్రీజ ఓడిపోతుంది భయ్య, ఈ టాస్క్ లో దివ్య గెలుస్తుంది. ఇది పక్కా 100% రాసి పెట్టుకోండి. సో ఇక్కడ దివ్య గెలుస్తుంది కాబట్టి భరణి గారికి ఒక పాయింట్, శ్రీజ ఓడిపోయింది ఆ టాస్క్ లో. నెక్స్ట్ ఇంకో టాస్క్ అవుతుంది. ఇంకో టాస్క్ ఏంటంటే, డోర్లు ఉంటాయి లాక్ చేసి, వీళ్ళు అన్లాక్ చేయాలి. ఎవరు ఫాస్ట్ గా అన్లాక్ చేస్తారు అన్న దాన్ని బట్టి కొంచెం ఈ టైప్ లోనే ఉంటుంది టాస్క్. ఇక్కడ శ్రీజ గెలుస్తుంది. ఇప్పుడు శ్రీజ గెలిస్తే శ్రీజకు ఒక పాయింట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందాక దివ్య గెలిచినప్పుడు భరణి గారికి ఒక పాయింట్, ఇప్పుడు శ్రీజ గెలిచినప్పుడు శ్రీజకు ఒక పాయింట్. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, భరణి గారు, శ్రీజ గారు. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ జరుగుతుంది భయ్య లాస్ట్ టాస్క్. ఈ టాస్క్ లో భరణి గారు బదులు ఇమాన్యుల్ ఆడతాడు, కళ్యాణ్ బదులు శ్రీజ బదులు కళ్యాణ్ ఆడతారు. ఇమాన్యుల్ కి కళ్యాణ్ కి అవుతుంది అనమాట ఇప్పుడు టాస్క్. ఈ టాస్క్ లో కళ్యాణ్ ఓడిపోతాడు. ఎస్, కళ్యాణ్ ఓడిపోతాడు, శ్రీజకి పాయింట్ రాదనమాట. ఇమాన్యుల్ గెలుస్తాడు, భరణి గారికి పాయింట్ వస్తుంది. సో ఇందాకలో ఒక పాయింట్, ఇప్పుడు ఒక పాయింట్, 2 పాయింట్స్ భరణి గారికి. ఇందాక శ్రీజ గెలిచిన ఒక పాయింట్ శ్రీజకి, అంతే. మరి కళ్యాణ్ గెలడు, ఇవిడికి పాయింట్ రాదు కాబట్టి బిగ్ బాస్ అనౌన్స్ చేసేస్తాడు అనమాట, భరణి మీరు పర్మనెంట్ హౌస్ మేట్ అని చెప్పి. ఎస్, భరణి పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయారు. ఇంకా భరణి గారు ఇంట్లోనే ఉంటారు, మీరు ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు భరణి గారు ఇంట్లోనే ఉంటారు, మరి శ్రీజ పరిస్థితి ఏంటి? చాలా మందికి డౌట్ ఇది. ఇప్పుడు ఇంత అప్డేట్లు చెప్పావు కదా, శ్రీజ పరిస్థితి ఏంటి? శ్రీజ ప్రస్తుతానికి హౌస్ లోనే ఉన్నారు. బిగ్ బాస్ శ్రీజ గురించి ఏమీ చెప్పలేదంట, ఇప్పుడు వరకు ఏమి అనౌన్స్ చేయలేదట. నాకు తెలిసి ఈ రోజు ఏమైనా అనౌన్స్ చేస్తారా, రేపు చేస్తారా, ఏం తెలియట్లే. శ్రీజ మాత్రం ప్రస్తుతానికి హౌస్ లోనే ఉన్నారు భయ్య. ఇప్పుడు ఓట్ల గురించి మాట్లాడదాం. ఓటు వేసుకోండి, భరణి గారికి కానీ శ్రీజకి కానీ, మీకు నచ్చిన వాళ్ళకి ఇంట్లో ఉండాలి అని మీరు అనుకుంటే ఓటు వేయండి ఫ్యాన్ జోన్ లోకి వెళ్ళి అని అన్నారు. అసలు ఆ ఫ్యాన్ జోన్ ఎక్కడ ఉందరా అని చెప్పి చాలా మంది నాకు మెసేజ్ చేశారు. ఫ్యాన్ జోన్ ఎక్కడ ఉందరా అని ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అస్సలు గుర్తించలేకపోతున్నారు ఆ ఫ్యాన్ జోన్ ఎక్కడ ఉంది అనేది. వరస్ట్ డెసిషన్ ఇది, వరస్ట్ డెసిషన్. సో ఈ ఓటింగ్ చాలా తక్కువ పడ్డది. ఎంత తక్కువ పడ్డది అంటే మన ఊహలకు కూడా అంతదనమాట, అంత తక్కువ పడ్డది. ఎందుకంటే అక్కడ ఎవరికి తెలియదు అక్కడ ఉందనేసి ఆప్షన్. సో ఓట్లు తక్కువ పడ్డాయి. ఈ తక్కువ పడిన ఓట్లలో కూడా భరణి గారే టాప్ లో ఉన్నారట. శ్రీజ కన్నా భరణి గారికి ఎక్కువ ఓట్లు పడ్డాయట. ఆ పడిన ఆ తక్కువలో కూడా భరణి గారికి ఎక్కువ పడ్డాయట.
సో ఓటింగ్ లో చూసుకున్నా సరే బర్నీ గారే ఉన్నారు, టాస్క్ లో చూసుకున్నా సరే బర్నీ గారే విన్ అయ్యారు కాబట్టి బర్నీ గారు పర్మనెంట్ హౌస్మేట్ అయిపోయారు. మరి శ్రీజ పరిస్థితి ఏంటనేది ఇంక ముందు ముందు చూడాలి. నన్ను అడిగితే భయ్య ఉంచితే ఇద్దరిని ఉంచండి, లేకపోతే మాత్రం శ్రీజను ఉంచకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా అన్యాయమే. ఆడియన్సే పంపించిన తర్వాత మళ్ళీ బర్నీని తెచ్చి ఇక్కడ బలవంతంగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి మీరు ఉంచడం ఏంటో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. మీ ఒపీనియన్ ఏంటో జెన్యున్ గా కామెంట్ చేయండి. అండ్ కళ్యాణ్ గెలలేదు, కళ్యాణ్ గెలకపోయేసరికి శ్రీజ ఎలా రియాక్ట్ అవుతుంది, బాధపడుతుందా, అలుగుతుందా ఏంటి చూడాలి. ఎందుకంటే చేతులారా అంటే కళ్యాణ్ గెలిస్తే ఏమో ఈక్వల్ అయ్యి కొంచెం శ్రీజ గెలుస్తుంది కదా, సో కళ్యాణ్ చేతుల మీదుగా పోతుందా ఏంటి అనేది మనం ఎపిసోడ్ లో చూడాలి. మీకు ఎంతకన్నా నేను అప్డేట్లు ఇవ్వలేను. సో ఇప్పుడు కళ్యాణ్ గెలలేదు కాబట్టి బయట జనాలు ఎలా తీసుకుంటారు, మళ్ళీ ట్రోల్స్ వస్తాయి. ఎందుకంటే తనుజ పియర్ గానీ ఇమాన్యుల్ పియర్ గానీ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తే గెలుకుదామా అని చూస్తారు అనమాట. సో ఇప్పుడు కళ్యాణ్ ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ బయట ఎలా వస్తుందో ట్రీట్మెంట్ చూడాలి, ఇంక ముందు ముందు చూడాలి. మీ ఒపీనియన్ ఏంటి? శ్రీజ హౌస్ లో ఉండాలా వద్దా? బర్నీ గారు ఉండాలా, శ్రీజ గారు ఉండాలా? మీరే కామెంట్ చేసి చెప్పండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు కామెంట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంట్రా అంటే ఆయిషా గారు ఫోన్ చేసి బిగ్ బాస్ టీమ్ కి నాకు హెల్త్ రికవర్ అయిపోయింది, నాకు రావాలని ఉంది అని అంటున్నారట. ఇది రూమర్, ఇది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఆయిషా గారికి చెన్నైకి వెళ్ళిపోయారట. ఆవిడ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోగానే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారట, ఆవిడకి తగ్గిపోయిందట, ఇప్పుడు క్యూర్ అయిపోయారట. సో ఇప్పుడు ఆవిడ ఉండలేకపోతున్నారట, బిగ్ బాస్ గుర్తొస్తుందట, బిగ్ బాస్ లోకి వెళ్ళాలనిపిస్తుందట, బిగ్ బాస్ లోకి వెళ్ళి గట్టిగా ఆడాలనిపిస్తుందట ఈసారి. సో ఆవిడ బిగ్ బాస్ టీమ్ ఫోన్ చేసి నేను వస్తాను, నాకు బాగైపోయింది అని చెప్పానంటే బిగ్ బాస్ టీమ్ ఏమో ఈ సాటర్డే కానీ సండే కానీ ఏదో ప్లాన్ చేద్దాం చూద్దాం అన్నట్టుగా మాట్లాడారట. ఒక్కవేళ ఆయిషా మళ్ళీ వస్తే భయ్యా చుట్టాల ఇంటికి వెళ్ళి వచ్చి చుట్టం చూపు చూసుకొని వచ్చేస్తున్నట్టు ఏటో బర్నీ గారిని పంపించేస్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు, శ్రీజని పంపించేస్తున్నారు, మళ్ళీ వచ్చేస్తుంది, శ్రీజ మళ్ళీ వెళ్ళిపోతుంది అంటున్నారు, మళ్ళీ ఆయిషని పంపించారు, మళ్ళీ ఆయిష వస్తుంది అంటున్నారు. ఏంట్రా ఇది? ఏంటి చుట్టాల ఇంటికి వెళ్ళి వచ్చి భోజనం చేసి వచ్చేసినట్టు వెళ్ళి వచ్చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ కి అందరూని. ఏటో చాలా చాలా చిరాకు ఉంది, నాకైతే ఎక్కట్లే అసలు. రీఎంట్రీ అంటే శ్రీజ ఒక్కదానికి ఎలిజిబుల్ అసలు నన్ను అడిగితే. ఏంటో అందరూ నాకు అర్థం కావట్లేదు అసలు. మీరైతే కామెంట్ చేయండి గైస్, మీకు శ్రీజ, భరణి, ఆయిషాల్లో ఎవరు హౌస్ లో ఉంటే బెస్ట్ అని మీ ఫీలింగ్. ఆయిషా రావాలా, శ్రీజ రావాలా కామెంట్ చేయండి. భరణి గారు అయితే పర్మనెంట్ హౌస్ అయిపోయారు, ఇంక వేరే హౌస్ మేట్ అయిపోయారు, ఇంకా వేరే మాటలు లేవు. శ్రీజ, ఆయిషా వీళ్ళిద్దరిలో ఎవరు రావాలి మీరే కామెంట్ చేయండి. ఎవరు పర్మనెంట్ గా ఉండాలి హౌస్ లోకి? ఆయిషా వస్తే మీకు ఓకేనా, లేదా ఆయిషా రాకూడదని అనుకుంటున్నారా? అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇది ఈ వీడియో అయితే చాలా చిన్న వీడియో, మీరు గమనిస్తే చాలా చిన్న వీడియో, ఎక్కువ ల్యాగ్ కూడా చేయలేదు, అప్డేట్లు అన్ని టకటకటకమని చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నాను, లైక్లు చేయండి భయ్యా, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ తెలపండి ప్లీజ్. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, దయచేసి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతకన్నా మరి ఇంకా అడగలేను. సో ఇది ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.